హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మూరి యేసరత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడైతే బసవరాజుపల్లిలో ఉన్నాను. బసవరాజుపల్లిలో గన్పూర్లో తెలంగాణ. ఇక్కడ కోటగుళ్ళు చూడడానికి అని చెప్పని వచ్చాను. టెంపుల్ అయితే సూపర్ ఉంది. అది బాగా పురాతనమైన టెంపుల్ అనమాట. ఇప్పటికి ఇంకా ఇలాగ మెయింటెనెన్స్ చేయడం అనేది గ్రేటు. చాలా మటుకి ధ్వంసం చేయబడి సంథింగ్ మీకు చెప్తాను, వీడియోలో చెప్పాను, మీరు వినండి, చూడండి కంపల్సరీ. చాలా బాగుంటుంది. ఒకటి మెయిన్ టెంపుల్ ఉంది, దాంట్లోనే శివుణ్ణి పూజిస్తున్నారు. కానీ టెంపుల్ ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాననేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి. అంతవరకు ఫీల్ అవ్వద్దు. జై శ్రీరామ్. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్, తినాలి. తినేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శివ 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 శివ. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు కోటగుళ్ళు సంథింగ్. ఈ పేరు వచ్చేసి కోటగుళ్ళు అనమాట. ఈ ఊరు నేను ఎక్కడ ఏంటి అనేది నేను పోస్ట్ చేసే కింద కంపల్సరీ మెన్షన్ చేస్తాను. ఇది తెలంగాణలో ఒక టెంపుల్. రామప్పకి వెళ్ళే దారిలోనే రామప్ప నుంచి ఒక 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. అన్నీ పురాతనమైన గుడి అనమాట. ఈ లొకేషన్లో అన్ని గుళ్ళల్లో ఇది ఒక్కటే ఉంది, శివుని విగ్రహం లోపల. ఓకే, మేబీ నైస్. చాలా బాగుంది గుడి. చాలా మటుకు అలాగ శిథిలావస్థలో ఉంది. చాలా పడగొట్టి విగ్రహాలు ఎరగొట్టి ఇలాగ చాలా ఉన్నాయి. ఎక్కడ మండపాలు ఇవన్నీ కొంచెం ఒరిగి విఘ్నేశ్వర్. నేను చూపించకూడదు కానీ చూపించవి. ఓకే, శివుడు. ఓకే, ఇలాగా ఒకప్పుడు ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉండేది అంటే మీరు నమ్మగలరా? అప్పుడు చూడండి, ఇలాగా గాలి వెలుతురు వచ్చేలాగా లైక్ చాలా బాగా. ఇంకా కొన్ని విగ్రహాలు ఏంటంటే కొంచెం ధ్వంసం చేయబడ్డాయి. ఇలాంటివన్నీ మీకు తెలిసే ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఇలాగ చాలా మటుకు ఉన్నాయి. గుళ్ళైనా మండపాలైనా సంథింగ్ అన్నీ సగం ధ్వంసం చేయబడి, సగం విరిగిపోయి పడిపోయి. ఇవన్నీ విరిగిపోవడం కాదు, ఒకప్పుడు ఇలాంటి కట్టడాలన్నీ పడగొట్టడం సంథింగ్, లేక ఒక భూకంపం లాంటివన్నీ ఎంత వచ్చినా కానీ ఎంత ధ్వంసం జరగడం అనేది అసాధ్యం. చూస్తున్నారు కదా, లైక్ దిస్. ఇలా ప్రజెంట్ ఇప్పటికి ఇంకా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ జన ఆదరణ ఉంది అంటే అంత దేవుడి దయ. చూస్తే మీరు టోటల్గా టెంపుల్ ఆ డిజైనింగ్ చాలా మెచ్చుకోవాలి. చూసారా, అప్పట్లో ఏముంది అని అనుకోకండి, అందులో చాలా మెసేజ్ ఉంటుంది. ఓకే, అసలు అక్కడ ఆ టైప్లో ఆ ప్లేస్లో అలా డిజైన్ చెక్కడం అనేది ఎంత గ్రేట్నెస్ అది అప్పట్లో. చూసారా, అలాగా చాలా గ్రేట్. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ టెంపుల్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే లోపల దేవుళ్ళు ఒక చోట ఉన్నారు, ఒక చోట లేరు. ఓకే, ఇలాగా ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా పెళ్ళి మేపుతున్నారు. మేబీ ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది, బాగుంటుంది ఇక్కడ. నైస్ ప్లేస్. ఈ అడ్రస్ ఏంటనేది కంపల్సరీ నేను కింద మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. నేను ఈ వీడియో ఆపానంటే మళ్ళీ అడ్రస్ మిస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియో ఏంటి, నా టెంపుల్ ఏంటి అని చెప్తాను కంపల్సరీ. అప్పుడే వెయిట్ చేయండి. జై శ్రీరామ్. హాయ్ ఎవరివన్, నేను రామప్ప టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్ చూసుకున్నాను, చాలా బాగుంది.
ఎంత బాగుందంటే నేను వెయిట్ చేసింది దీనికోసమే, ఈ టెంపుల్ చూడడం కోసమే. నా ట్రావెల్లో ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. అసలు మైండ్ బ్లోయింగ్. నేను పెడతాను వీడియో, కొంచెం లందీగా ఉంటుంది, ఏమనుకోకుండా నా పేజ్లోకి వెళ్ళి చూడండి. నా పేజ్లో నైట్ నేను అప్లోడ్ చేస్తాను. ఒక రామప్ప టెంపుల్ కోసమే ఫుల్ వీడియో అయితే ఉంటుంది. చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇది దాంట్లో కొంచెం అరుదనమాట. ఓకే, జై శ్రీరామ్. నెక్స్ట్ టెంపుల్ కూడా పెడతాను వీడియో, అంతవరకు వెయిట్ చేయండి. హాయ్ గాయస్, నేనైతే ప్రజెంట్ రామప్ప టెంపుల్లో ఉన్నాను. టెంపుల్లోని గర్భాలయంలో స్వామివారిని చూపించకూడదు కాబట్టి ఇక్కడ శిల్పాలను చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, మినిమం మేబీ 1000 పిల్లర్స్ దగ్గర కూడా సేమ్ ఇలాగే ఆర్కిటెక్చర్ ఉండొచ్చు. ఈ ఇలా శిల్పాలు చెక్కడం అనేది ఇలా సంథింగ్ ఆల్ ఓవర్ ఎవ్రీథింగ్ ఒకలాగే ఉండొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టోటల్గా బై లెగ్ ఇలాగ ఎంత గ్యాప్ టు గ్యాప్ ఇలాగా చెక్కడం అనేది చాలా గ్రేట్. మీరు వచ్చినా రాకపోయినా ఒకవేళ మేబీ మీకంటూ ఒక చూపించాలి అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలాగ సంథింగ్ ఎవ్రీ వన్ ఒకసారి పిన్ టు పిన్ ప్రతిదీ ఇలాగా, అంటే వీళ్ళు ఒక నాట్యపు షేప్లో ఉన్నారు, ఒక్కొక్క స్టీల్స్లో ఈ లెగ్స్ అనేవి సంథింగ్ అలాగ. చూస్తే మీరు గ్యాప్ టు గ్యాప్ ఎంత గ్యాప్, ఈ గ్యాప్ అనేది చాలా కష్టం. అప్పట్లో ఆర్కిటెక్చర్ అలా చేసేవారు అనమాట. మీరు ఇక్కడ చూస్తే మేబీ మీకు ఇది చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఐడియా ఉండకపోవచ్చు. ఇది క్షీరసాగర మదనంలో వాళ్ళు ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు, కింద కూర్మావతారం విష్ణుమూర్తి, మధ్యలో ఒక శిల, పైన వచ్చేసి ఒక ఎవరో మేబీ ఐడియా లేదు, నాకు తెలిసి ఒక జగన్మోహిని విష్ణుమూర్తి అవ్వచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పం చూస్తే ఎవ్రీ వన్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ప్రతిదీ ఒక స్టెప్స్ కింద, అంటే డ్యాన్స్ టైప్లో చూస్తున్నారా అలాగా అన్నీ కూడా టోటల్గా. ఓవరాల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడు అనమాట. ఇక్కడ ఒక దేవుడు అలాగా, ఇక్కడ ఒకళ్ళని అలా శిలల్ని పెట్టారన్నమాట. ఇక్కడ నేమ్స్ అయితే లేవు, అలా చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఇంకా చూడాలి, లెందీ అవుతుంది వీడియో. ఇక్కడితో ఇంతే. జై శ్రీరామ్. చూపించకూడదు, మేబీ వన్స్ ఐ విల్ ట్రై. ఇట్స్ నాట్ చూడది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అబ్బాపురం శివాలయం. హైవే మీద రోడ్ సైడ్ ఉంటుంది. టెంపుల్ ఫుల్గా డిస్ట్రాయ్ అయిపోయింది, కాకపోతే టెంపుల్ మీద ఉన్న శిల్పకళ మాత్రం ఇంకా అలాగే ఉట్టిపడుతూ ఉంది. మీరు చూడొచ్చు, టెంపుల్లో ఏంటంటే పూజలు పునస్కారాలు అలాంటివి ఏం లేవు, టోటలీ డిస్ట్రాయిడ్ అంతే. మొత్తం నాశనం కింద అయిపోయింది, మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. కానీ ఓకే, దీన్ని చూడడం కోసం వచ్చినందుకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది అందులో ఇదొకటి. ఇక్కడ డైరెక్ట్గా కింద సిట్టింగ్ ఉంది కానీ పైన లింగం లేదు శివుడిది. మీకు బ్యాక్ సైడే చూసుకోవాలి, ఇంకా సేమ్ స్ట్రక్చర్ చూసారా అలాగా సేమ్ శివుడిది టైపు. ఇంకా అదే ఇంకా ఫుల్గా ఇక్కడ కూడా టెంపుల్ ఇది మొత్తం పడగొట్టి నాశనం చేస్తే వాళ్ళు వచ్చి దీన్ని మళ్ళీ యథావిధిగా పెట్టడం కోసం చాలా కష్టపడ్డారు. ఇవన్నీ సేమ్ నంబర్స్ చూసారా, 656S. ఈ నెంబర్స్ అక్కడ కూడా మీకు చూపించాను నేను రామప్ప టెంపుల్లో. ఈ నెంబర్స్ ప్రకారంగా ఏంటంటే మళ్ళీ వీటిని ఎలా ఉన్నాయో అలాగా పెట్టడం జరిగిందనమాట. ఇదే మీరు చూడాలి, గాలి వెలుతురు ఈజీగా వెళ్ళి వచ్చేలాగా అప్పట్లో ఇలాగా కట్టడం జరిగింది. ఓకే, చాలా బాగుంది టెంపుల్. ఇది దేవుడు ఉన్నా లేకపోయినా
గుడికి ఒక శక్తి అనేది ఉంటుంది కంపల్సరీగా. మీరు చూడొచ్చు ఇంకా రాక్స్ అని ఇంకా అలాగా స్ట్రెచబుల్ చేసి అలా ఉంచారు చూడండి. నైస్, చాలా బాగుంది. దేవుడు లేడని బాధపడకండి, దేవుడున్నా లేకపోయినా దేవాలయం ఎప్పుడు దేవాలయం. ఓకే గైస్, మీరు చూస్తున్నారు భద్రకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ లేక్ అనమాట. టెంపుల్ వచ్చేసి ఫ్రంట్ ఉంది. దర్శనం బాగా జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఒక రకంగా జరిగింది, చాలా బాగా జరిగింది దర్శనం. మీకు చూపిస్తాను ఓవరాల్ టెంపుల్ బ్యాక్ సైడ్ అలా పెద్ద కొండ. ఓకే, ఫుల్ కార్ పార్కింగ్స్కి వాటికి బోలంత లొకేషన్ ఉంది. టెంపుల్ అయితే ఒక రకం చెప్పాలంటే. భద్రకాళి టెంపుల్ ఓవరాల్ వ్యూ ఇది. అమ్మవారు మాత్రం ఒక రకం. మీరు చూసుంటే ఓకే, చూడకపోతే గనక వన్స్ ఒకసారి వరంగల్ వచ్చినప్పుడు భద్రకాళి టెంపుల్ దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మూరి రత్నరాజ్. నాకు నైట్ స్టే, ఇప్పుడు భద్రకాళి టెంపుల్ చూసుకుని వెళ్తున్నాను. నైట్ స్టే కోసం చాలా ట్రై చేశాను కానీ ఎక్కడ పని అవ్వలేదు. బ్రో వచ్చేసి టెంపుల్కి చాలా దూరం అనమాట. నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే బై వాక్ చూశారు, వాళ్ళ హౌస్ దగ్గరే వెళ్తున్నాను. ఆయన ఆపి మీకు స్టే కావాలని అప్రూవ్ చేస్తాను, ఒకవేళ మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పని ఒక చోట తీసుకొచ్చారు. ఇదిగోండి, టెంట్ వేసుకోవడానికి కొంచెం ఈజీగా, కొంచెం బాగుంది. నాకు చాలా ఈజీగా ఉంది, నాకు కొంచెం కంఫర్టబుల్గా. బ్రో మీ పేరు చెప్పలేదు. శ్రీనివాస్. బ్రదర్ పేరు శ్రీనివాస్, ఉండేది వరంగల్. భద్రకాళి టెంపుల్కి కొంచెం సమీపంలో ఉన్నాయి. చాలా థ్యాంక్స్ బ్రో, మీరు ఈ హెల్ప్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, ఈయన ప్రొవైడ్ చేసిన రూమ్ వచ్చేసి ఇక ఈయనదే. కొంచెం ఈయన ఈ హౌస్కి ఓనర్ అనమాట. బ్రో మీ పేరు? అనంత సాయి. ఈయన కూడా సేమ్ వరంగల్లోనే ఉంటారు, టెంపుల్కి కొంచెం సమీపంలోనే. మనకి ఈ విధంగా హెల్ప్ చేసేందుకు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. చాలా థ్యాంక్స్ బ్రో, చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్. ఓకే, నేను మీకు ఇందాక చెప్పాను కదా, బ్రోని చూపించాను కదా, ఆయనే నాకు ఈ ప్లేస్ చూపించారు స్టే చేయడానికి. ఇంకోటి ప్లస్ ఫుడ్ కూడా ఆయనే అరేంజ్ చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు ఫుడ్ తినేసాను, మేబీ పడుకోవాలి. ఇంకా ఏంటంటే ఇందాక కొంతమంది వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఏంటంటే డ్రింక్ వాటర్ కూడా అవంటి కూడా తీసుకొచ్చారనమాట. కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది. ఇప్పుడు అవి ఫుడ్ అయితే తినేసాను, కొంచెం పడుకోవాలి, అటు ఇటు చూసుకొని మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక వాళ్ళకి ఇంతే, రేపొద్దున మేబీ చూద్దాం. జై శ్రీరామ్.